హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా చాలామందిని టాటా నుంచి వచ్చిన ఒక కార్ చాలా అట్రాక్ట్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ పరంగా కూడా అండ్ ఫీచర్స్ పరంగా కూడా. అండ్ చాలామంది ఫస్ట్ టైం బయర్స్ అండ్ రెగ్యులర్ బయర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనము టాటా పంచ్ కంప్లీట్ వేరియంట్ అనాలిసిస్ చేద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు టాటా పంచ్ బయింగ్ ప్లాన్ చేస్తే కనుక మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు రైట్ వేరియంట్ చూస్ చేసుకోవడానికి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ చూసుకుంటే కనుక బేస్ మోడల్ 5,99,900 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మోడల్ 8,76,900 వరకు వెళ్తుంది. అలానే ఏఎంటీలో చూసుకుంటే కనుక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బేస్ మోడల్ 7,44,900 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మోడల్ 9,36,900 వరకు వెళ్తుంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. టాటా పంచ్ డైమెన్షన్స్ చూసుకుంటే కనుక ఓవరాల్ లెంత్ వచ్చేసి 3,827 mm, విడ్త్ వచ్చేసి 1,742 mm, హైట్ వచ్చేసి 1,615 mm, వీల్ బేస్ వచ్చేసి 2,445 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 mm అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కనుక 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసి 366 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. టాటా పంచ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక 1.2 లీటర్ రెవెట్రాన్ ఇంజన్ పెట్రోల్లో వస్తుంది. 1199 cc విత్ 3 సిలిండర్ తోటి వస్తుంది ఇంజన్. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 87.8 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 115 న్యూటన్ మీటర్స్. డ్రైవ్ మోడ్లో చూసుకుంటే ఎకో అండ్ సిటీ డ్రైవ్ మోడ్లో వస్తుంది. ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా అవైలబుల్ ఉంది. కంపెనీ క్లెయిమ్డ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ చూసుకుంటే అండర్ టెస్టెడ్ కండిషన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 20.09 కిలోమీటర్ని ప్రొవైడ్ చేస్తుంది పర్ లీటర్. ఆటోమేటిక్ చూసుకుంటే 18.8 కిలోమీటర్ని ప్రొవైడ్ చేస్తుంది పర్ లీటర్. ప్యూర్ వేరియంట్ ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. ప్యూర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 5.99 lakhs, మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే వస్తుంది. దీంట్లో వచ్చే కీ ఫీచర్స్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ABS విత్ EBD, ఐసోఫిక్స్ యాంకర్ చైల్డ్ సీట్స్, టిల్ట్ స్టీరింగ్, ఫ్రంట్ 2 డోర్ పవర్ విండోస్ వస్తాయి. టైర్ సైజ్ వచ్చేసి 185/70 R15 ఇంచ్ టైర్ సైజ్ వస్తుంది. అలానే మీరు స్క్రీన్ పైన దీంట్లో వచ్చే కొన్ని ఫీచర్స్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. ప్యూర్ రిథమ్ ప్యాక్ వేరియంట్ కూడా వస్తుంది. దాని ఎక్స్ట్రా కాస్ట్ వచ్చేసి ప్యూర్ నుంచి ప్యూర్ రిథమ్ ప్యాక్కి అరౌండ్ 35,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఎక్స్-షోరూంలో. దాంట్లో వచ్చే ఫీచర్స్ మీకు ఫ్లోటింగ్ 8.89 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది విత్ 4 స్పీకర్స్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. సో 35,000 రూపీస్ ఈ ఫీచర్స్కి చూసుకుంటే జస్టిఫై చేయదు, కొంచెం హైయర్ సైడ్లోనే ఉన్నాయని అనుకోవచ్చు మనం. అడ్వెంచర్ వేరియంట్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. అడ్వెంచర్లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఎక్స్-షోరూమ్ చూసుకుంటే కనుక అరౌండ్ 6,84,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. ఓవర్ ప్యూర్ వేరియంట్ తోటి కంపేర్ చేస్తే అడ్వెంచర్ వేరియంట్ అరౌండ్ 85,000 రూపీస్ ఎక్స్ట్రాగా ఉంది. సో ఇప్పుడు ఆ 85,000 రూపీస్లో మనకు ఎక్స్ట్రాగా వచ్చే ఫీచర్స్ అడ్వెంచర్ వేరియంట్లో చూద్దాం ఇప్పుడు. ఫ్లోటింగ్ 8.89 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 4 స్పీకర్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, ORVM విత్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆల్ 4 డోర్ పవర్ విండోస్ వస్తాయి. ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, సెంటర్ లాకింగ్ విత్ ఫ్లిప్ కీ, ఫుల్ వీల్ కవర్స్తో పాటు బాడీ కలర్డ్ ORVMs అండ్ బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అడ్వెంచర్ వేరియంట్లో అడిషనల్ 35,000 రూపీస్ కాస్ట్లో మీకు రిథమ్ ప్యాక్ కూడా వస్తుంది. దాంట్లో వచ్చే ఫీచర్స్ మీకు 17.78 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బై హార్మన్ వస్తుంది విత్ 2 ట్వీటర్స్ అండ్ 4 స్పీకర్స్, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్ కార్ ప్లే అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది దీంట్లో. సో ఫీచర్స్ అండ్ అడిషనల్ కాస్ట్ తోటి కంపేర్ చేస్తే కనుక ఈ పర్టిక్యులర్ వేరియంట్ కొంచెం ప్రైస్ వచ్చేసి హయ్యర్ సైడే ఉందనుకోవచ్చు. సో దట్ బడ్జెట్ బయర్స్ మీకు కనుక ఈ ఫీచర్స్ కావాలనుకుంటే కనుక ఈ వేరియంట్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు అని అంటే కనుక నెక్స్ట్ వేరియంట్కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మీరు అడ్వెంచర్ వేరియంట్ ఫీచర్ లిస్ట్ని చూడొచ్చు. అకంప్లిష్డ్ వేరియంట్ డీటెయిల్స్ చూద్దాము. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా వస్తుంది. ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే కనుక మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7.64 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది అకంప్లిష్డ్. అడ్వెంచర్ వేరియంట్ తోటి కంపేర్ చేస్తే అరౌండ్ 80,000 రూపీస్ ఎక్స్ట్రాగా ఉంది. సో ఇప్పుడు ఫర్దర్గా దీంట్లో వచ్చే ఫీచర్స్ లిస్ట్ని మనము చూద్దాం. ఫ్లోటింగ్ 17.78 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది బై హార్మన్.
ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్ కార్ప్లే విత్ 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వస్తాయి, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, R15 హైపర్ స్టైల్ స్టీల్ వీల్స్ వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అకంప్లిష్డ్ వేరియంట్లో మీకు డాజిల్ ప్యాక్ వస్తుంది విత్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ 38,000 రూపీస్. దీంట్లో వచ్చే ఫీచర్స్ వచ్చేసి R16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి, ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఏ పిల్లర్ బ్లాక్ టేప్ కూడా వస్తుంది. సో అడిషనల్ 38,000 కాస్ట్లో మీకు డాజిల్ ప్యాక్లో వచ్చే ఫీచర్స్ డెఫినెట్గా జస్టిఫై చేస్తాయి. సో నార్మల్గా కూడా వచ్చే ఫీచర్స్ ఈ పర్టికులర్ వేరియంట్లో, అకంప్లిష్డ్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ మీకు డెఫినెట్లీ వర్త్ ఉన్న ఫీచర్సే. సో బయర్స్ ఎవరైనా కానీ ఈ పర్టికులర్ వేరియంట్ని మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. స్క్రీన్ పైన మీరు అకంప్లిష్డ్ వేరియంట్ ఫీచర్స్ లిస్ట్ని చూసుకోవచ్చు. క్రియేటివ్ వేరియంట్ డీటెయిల్స్ చూద్దాము. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా వస్తుంది ఈ వేరియంట్లో. ఎక్స్-షోరూమ్ చూసుకుంటే కనుక మాన్యువల్ ట్రాన్స్మిషన్ 8.46 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. అకంప్లిష్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే అరౌండ్ 82,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్. సో ఇప్పుడు క్రియేటివ్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ని డీటెయిల్గా చూద్దాం. ఆల్ ఫీచర్స్ ఆఫ్ అకంప్లిష్డ్ ప్లస్ క్రియేటివ్లో మీకు వచ్చేసి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్, R16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, 17.78 సెంటీమీటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో ఫోల్డింగ్ ORVM, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, కూల్డ్ గ్లో బాక్స్ వస్తాయి, రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది, రేర్ డిఫాగర్, రేర్ సీట్ ఆమ్రెస్ట్, లెదర్ స్టీరింగ్ అండ్ గేర్ నాబ్ వస్తాయి. క్రియేటివ్ వేరియంట్లో మీకు ఐరా ప్యాక్ వస్తుంది. దాంట్లో మీకు కనెక్టెడ్ కార్ ఫీచర్స్తో పాటు వస్తుంది. దాని అడిషనల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 30,000 రూపీస్ ఉంది. సో మీకు కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కావాలనుకుంటే కనుక మీరు ఐరా ప్యాక్కి అప్గ్రేడ్ అవ్వచ్చు విత్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ 30,000 రూపీస్. బట్ ఓవరాల్గా క్రియేటివ్ వేరియంట్ చూసుకుంటే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ప్రైస్ వైజ్ కొంచెం హయ్యర్ సైడే వెళ్ళిపోయినా కూడా మీరు ఫ్యాక్టరీ ఫిటెడ్ మస్ట్ అండ్ షుడ్ ఈ అన్ని ఫీచర్స్ మీకు కావాలనుకుంటే కనుక ఈ పర్టికులర్ వేరియంట్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అదర్వైజ్ టాటా పంచ్లో ఓవరాల్గా మీరు చూసుకుంటే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక అది అకంప్లిష్డ్ వేరియంటే. ఆర్ మీరు బడ్జెట్ బయర్స్ అయితే కనుక ప్యూర్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ తీసుకొని దాంట్లో కొన్ని ఫీచర్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే కనుక మీకు బేస్ వేరియంట్ కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అకంప్లిష్డ్ వేరియంటే మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీని ప్రొవైడ్ చేస్తుంది. టాటా పంచ్ కలర్ ఆప్షన్స్ చూద్దాము. టోటల్ 9 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఫోలియేజ్ గ్రీన్, గ్రాస్లాండ్ బీచ్, టోర్నడో బ్లూ, క్యాలిప్సో రెడ్, మెటియోర్ బ్రౌన్స్, ఆటోమిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, డెటోనా గ్రే, ఆర్కస్ వైట్. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసుకుంటే టాటా పంచ్ గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసుకోగలిగింది. సో మీరు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అండ్ ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఓవరాల్గా ఒక గుడ్ ప్యాకేజ్ అనుకోవచ్చు టాటా పంచ్. ఫైనల్గా టాటా పంచ్ వేరియంట్ అనాలిసిస్ కన్క్లూజన్ చూసుకుంటే కనుక బడ్జెట్ బయర్స్ బేస్ వేరియంట్ ప్యూర్ వేరియంట్ తీసుకొని దాంట్లో మీరు కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది, మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తుంది. అదర్వైజ్ మీకు కంపెనీ నుంచే ఇన్బిల్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే కనుక వితౌట్ ఎనీ అప్గ్రేడ్ అకంప్లిష్డ్ వేరియంట్ వచ్చేసి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ప్రైస్ వైజ్. సో మీరు ఫైనల్గా డిసిషన్ తీసుకునే ముందర మీ నియరెస్ట్ టాటా డీలర్ని అప్రోచ్ అయ్యి లేటెస్ట్ ప్రైస్ అండ్ ఫీచర్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీ డిసిషన్ మేకింగ్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలానే మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డ్రైవ్ సేఫ్.